హాయ్ ఫ్రెండ్స్, చాలామంది అయితే వీడియో కింద అయితే చాలామంది అయితే కామెంట్ అయితే చేశారనమాట. దేనికోసం అంటే చాలామంది ఏమన్నారంటే, ఇప్పుడు కొంతమంది ఏంటంటే కొంతమంది కొబ్బరికాయతోటి బోర్ పాయింట్ చూస్తారు, అది నిజమేనా కాదా అని అంటున్నారు. బట్ మీరు ఇక్కడ దీనికి సమాధానం నేను అయితే చెప్తాను. బట్ అది ఏదైనా కానీ మన అదృష్టం ఉంటుంది. బోర్ పాయింట్ అంటే కొంతమంది కొబ్బరికాయ చూపించుకుంటా, ఇటు పొలాలలో కొబ్బరికాయ చూపించుకుంటా అది ఏడ దొరికితే ఆడ బోర్ పాయింట్ గీసి అక్కడ ఈ బోర్ అనేది డ్రిల్లింగ్ అయితే చేస్తారనమాట. అయితే కొంతమంది అంటే ఎవరి నమ్మకం వాళ్ళదనమాట. దీనికి మనం ఏం చెప్పడానికి అయితే వీలుంటుంది, ఎవరి నమ్మకం వాళ్ళది. బట్ ఈ విధంగా చేస్తే మించుమించు 70% అయితే 70% అయితే వాటర్ అయితే వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇది ఎవరి నమ్మకం వాళ్ళది. బట్ ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది ఇంజనీర్స్ ఉంటారు కదా, ఇంజనీర్స్ తోటి ఇప్పుడు వాటర్కి సంబంధించి ఏడేడా ఉందో మీటర్ తోటి చెక్ చేస్తారనమాట. దీనికి సపరేట్ అయితే ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే భూమిలో అక్కడక్కడక్కడ మీటర్ పెడతారనమాట. మీటరు ఇట్లా పెట్టి అది వాటర్ అయితే ఎక్కడైతే ఉందో అక్కడ మనకు పాయింట్లలో చూపిస్తారనమాట. తర్వాత నెక్స్ట్ వీడియోలో కూడా దానికి సంబంధించి కూడా చేస్తాను. అది ఏ విధంగా పాయింట్లలో చూపిస్తుంది అనమాట. రీడింగ్ అయితే చూపిస్తుంది. ఆ రీడింగ్ని బట్టి వాటర్ ఉందో లేదా అని చెప్తారు. బట్ ఇంకో విషయం ఏంటంటే, ఈ కొబ్బరికాయతోటి చెక్ చేసేదానికంటే కూడా ఇప్పుడు ఏదైతే బోర్ పాయింట్ మనము ఇప్పుడు ఇంజనీర్స్ అన్నా కదా చెక్ చేస్తారని, అయితే వాళ్ళు చెక్ చేసింది అయితే చాలా వరకు అయితే ఫెయిల్ అయిపోయినాయి. మళ్ళీ అది ఎందుకో ఏమో. మామూలుగా ఏంటంటే కొబ్బరికాయతోటి చెక్ చేసింది మాత్రమే, కొబ్బరికాయతో అయితే చెక్ చేస్తారో పాయింట్ అవి మాత్రమే చాలా వరకు సక్సెస్ అయ్యాయి. ఇదనమాట. అయితే ఇంకోటి ఏంటంటే కొంతమంది అడిగారనమాట. ప్రజెంట్ ఇంకోటి ఇప్పుడున్న కాలానికి, ఇప్పుడున్న అంటే 2025 సంవత్సరానికి ఇంచుమించు 300 ఫీట్ల వరకు అయితే మనం బోర్ వేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది అని అంటున్నారు అనమాట. అయితే ఇప్పుడు చూసుకోవచ్చు మనం 2000 అంటే ఒకప్పుడు 50,000లోనే బోర్ అయిపోతుండే, మోటార్ ఫిట్టింగ్ అంతా అయిపోతుండే. కొన్ని రోజులకి ఏమైందంటే 1,00,000 రూపాయలకే మోటరు అదేవిధంగా బోరు అంతా ఫిట్ అవుతుండే. బట్ ఇప్పుడు ఎట్లుందంటే 2020 సంవత్సరాలకి మనం ఇంచుమించు 300 నుంచి 350 ఫీట్లు మనం గుంత తవ్విపించి అంటే డ్రిల్లింగ్ వేయించి మనం మోటార్ ఫిట్ చేయాలంటే ఇంచుమించు అయితే ఖచ్చితంగా 2 లక్షల వరకు అయితే అవుతుంది అనమాట. అది కూడా మీకు ఇంకోటి గుర్తుంచుకోండి, ఈ ఏరియాని బట్టి అయితే ఉంటుంది అనమాట. మీ ఏరియాలో కొన్ని విలేజ్లో తక్కువ ఉంటుంది, కొన్ని విలేజ్లలో ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా అయితే ఉంటుంది, ఏరియాని బట్టి అయితే ఉంటుంది. ఇంకో విషయం మీరు గుర్తుంచుకోండి, ఇక్కడ ఎప్పుడైనా సరే ఫీట్లు పెరిగే కొద్దీ అంటే మనమేమో ఫర్ ఎగ్జాంపుల్ 300 ఫీట్లు వరకు తవ్వించామనుకోండి, 100 నుంచి అంటే 0 నుంచి 100 వరకు, 100 ఫీట్ల వరకు ఒక రేటు, అదేవిధంగా 100 నుంచి 200 ఫీట్ల వరకు ఒక రేటు. ఈ విధంగా ఫీట్లను బట్టి అంటే మీరు ఎన్ని ఫీట్లు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 500 నుంచి 1000 ఫీట్ల వరకు అయితే తోడారనుకోండి, రేట్ అనేది ఇంకా పెరిగిపోతారన్నమాట. దాని నుంచి కూడా మనకు బోర్ ఖర్చు అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. మీరు అది గుర్తుంచుకోండి. ఇంకోటి ఏంటంటే, చాలామంది అడిగేది ఏంటంటే, ఇప్పుడు మనం ఎలాంటి మోటార్ అయితే ఫిట్ చేసుకోవాలని అంటారు. 3 HP, 5 HP, 7.5 HP అని మోటార్ ఏది ఫిట్ చేసుకోవాలంటారు. బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీ బోర్లో ఉన్న వాటర్ని బట్టి మోటార్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అది గుర్తుంచుకోండి మీరు. అయితే కొన్ని బోర్లలో వాటర్ అనేది ఆపి వస్తుంది అనమాట. వాటర్ అంటే ఊట అనేది అందులో తక్కువ ఊరుతుంటుంది అనమాట. ఊట అనేది ఆపి అంటే ఊట వచ్చిన కొద్దీ వాటర్ వస్తాయి, మళ్ళీ ఊట అయిపోయిన కొద్దీ వాటర్ అయితే బంద్ అవుతుంటాయి అనమాట. ఈ విధంగా అయినప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు మనము నార్మల్ మోటార్ వాడుకోవాలన్నమాట. 3 HP అలాంటిది వాడుకోవాలి. అదేవిధంగా మీ బోర్ మీ అదృష్టానికి చాలా ఎక్కువ వాటర్ పడ్డాయి అనుకోండి, కంటిన్యూగా అంటే ఊట అనేది కంటిన్యూగా మీ ఫ్లో అవ్వకుండా బోర్ గుంత ఏదైతే ఉంటుందో అది నిండుపుతుంది అనుకోండి, అప్పుడు మీరు 5 HP కానీ వాడుకున్నారనుకోండి, సూపర్ ఉంటుంది. కాకపోతే మీరు ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు నీళ్ళు సరిగా వాడకున్నా కానీ ఆపి వచ్చినా కానీ మంచి 5 HP మోటారు అలాంటి పెద్ద మోటార్ తెచ్చి పెడుతుంటారు అనమాట, నీళ్ళు తొందరగా వస్తాయి ఎక్కువ వస్తాయని. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే మీరే నష్టపోతారు. మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. ఇంకోటి, అలా చేశారనుకోండి మీరు తెచ్చిన మోటార్ అయితే పాడైపోతుంది. ఎందుకు పాడవుతుంది అంటే,
ఎప్పుడైనా కానీ నీరు అనేది కంటిన్యూగా ఫ్లో అవుతుంటే మోటార్ అనేది ఫ్రీగా రన్ అవుతుంటుంది. రన్ అయినప్పుడు ఏంటంటే వాటర్ వస్తుంటాయి కాబట్టి దానికి ఎలాంటి ఆటంకం ఉండదు. మీరు నీళ్ళు లేకపోతే మీరు మోటార్ ఆన్ చేశారనుకోండి, ఫ్లో అనేది వాటర్ ఫ్లో అని ఉండదు కాబట్టి మోటార్ అయితే పాడయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇది గుర్తుంచుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో వీటికి సంబంధించి ఇంకో వీడియో చేస్తాను, అది కూడా చూడండి. ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఇంకో నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను, అది కూడా చూడండి.